ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు శాంసంగ్ సంబంధించిన 2026 మోడల్ 1.5 టన్ 4 స్టార్ ఏసీని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ మొత్తం కూడా చెప్తాను. అండ్ ఇది ఇంట్రెస్టింగ్లీ ఇప్పుడు చాలా మంచి ఆఫర్లో ఉంది. రెగ్యులర్గా ఇది 45,000 కంటే ఎక్కువ ఉంటుంది. అండ్ విత్ కార్డ్ ఆఫర్తో ఫ్లిప్కార్ట్లో ప్రజెంట్ డేలో అరౌండ్ 32-33,000 రూపాయల బడ్జెట్లో ఉంది. నన్ను అడిగితే ఈ బడ్జెట్లో ఇది ఒక బ్లైండ్ టేక్. ఎందుకనేది నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. అండ్ ఇది ఒకవేళ మీరు 5 స్టార్కి వెళ్ళాలనుకుంటే నియర్లీ 10,000 రూపీస్ 11,000 రూపీస్ వరకు ఎక్స్ట్రా పెట్టాలి. సో బట్ మీకు పెద్ద డిఫరెన్స్ అయితే పెద్దగా ఏమి ఉండదు. సో దీన్ని ఎందుకు చెప్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది 2026 మోడల్. 2026 తర్వాత మనకి BE రేటింగ్స్ అనేవి, ఎనర్జీ స్టార్ రేటింగ్స్ అనేవి కొంచెం డిఫరెన్స్ వచ్చింది. 2026లో 4 స్టార్ ఈజ్ ఈక్వల్ టు 2025లో 5 స్టార్ రేంజ్ అనమాట. ఎగ్జాంపుల్ దీనికి ప్రూఫ్ ఏంటి అంటే, ఇది 2026 మోడల్లో మనకి 4 స్టార్ ఏసీ కదా. సో దీనికి మ్యాక్సిమం యూనిట్స్ అంటే ఒక 1 ఇయర్ కాలంలో మీరు ఖర్చు చేసే యూనిట్స్ అరౌండ్ 714 యూనిట్లు. దీన్ని మనం ఇదే మోడల్ 2025లో 5 స్టార్ ఏసీతో కంపేర్ చేసుకుంటే, అంటే మీకు 2025 1.5 టన్ 5 స్టార్ ఏసీ అరౌండ్ మీకు 752 యూనిట్లు ఖర్చు చేస్తుంది. ఇది 2025లో. అంటే దీనికి దానికి 40 యూనిట్స్ ఇంకా తక్కువ ఇది. బట్ ఇది స్టిల్ ఇంకా 4 స్టార్ ఏసీయే. మళ్ళీ దీంట్లో అప్పుడు మీకు డౌట్ రావచ్చు, 2026లో వాట్ అబౌట్ 5 స్టార్ రేటింగ్ సంబంధించిన యూనిట్ ఖర్చులు ఎంత ఖర్చు అవుతుందంటే, అది మీకు 637 అనమాట. నియర్లీ 90-80 యూనిట్స్ అనేది డిఫరెన్స్ ఉంటుంది దాంతో దీంతో కంపేర్ చేసుకుంటే ఇయర్ మొత్తం మీద. బట్ దీనికి దానికి అరౌండ్ ఒక 12-13,000 రూపాయలు డిఫరెన్స్ కూడా ఉంది. వెన్ ఇట్ కంపేర్డ్ విత్ 2025 ఇట్స్ ఫార్ బెటర్ దాన్ 2025 మోడల్. బట్ 2026 మోడల్తో కంపేర్ చేసుకుంటే మాత్రం ఒక 80-90 యూనిట్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని ఈరోజు మనం ఓపెన్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని తెలుసుకుందాం. అండ్ శాంసంగ్ ఏసీ కాబట్టి స్మార్ట్ AI ఫీచర్స్ చాలా ఉంటాయి. స్మార్ట్ థింగ్స్ అప్లికేషన్తో కనెక్ట్ అవుతుంది. అండ్ నాట్ ఓన్లీ ఏసీ, మీరు ఇంట్లో ఉన్న అన్ని రకాల శాంసంగ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఒకే హబ్లో ఉంటాయి కాబట్టి మీరు అన్నీ కూడా సింగిల్ యాప్తో కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. ఇలా చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం త్రూ అవుట్ మాట్లాడుకుంటూ వెళ్దాం. సో బాక్స్ ఓపెన్ చేస్తే 2 బాక్స్లు వస్తాయి మనకు ఆబ్వియస్గా. ఒకటి ఇండోర్ యూనిట్, రెండోది అవుట్డోర్ యూనిట్. ఇండోర్ యూనిట్ బాక్స్లో ఓన్లీ మీకు ఇండోర్ యూనిట్ మాత్రమే ఉంటుంది. అవుట్డోర్ యూనిట్ బాక్స్లో మీకు పైప్స్ ఉంటాయి, కాపర్ పైప్స్ ఉంటాయి, అలాగే రిమోట్, యూజర్ మాన్యువల్ ఇవన్నీ కూడా మీకు బాక్స్లో యాక్సెస్గా వస్తాయి. అండ్ ఇండోర్ మోడల్కి సంబంధించింది, ఇండోర్ యూనిట్కి సంబంధించిన మెజర్మెంట్స్ ఇక్కడ వేస్తున్నా ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే అవుట్డోర్ యూనిట్కి సంబంధించిన మెజర్మెంట్స్ కూడా ఇక్కడ వేస్తున్నా ఒకసారి అవి కూడా చెక్ చేసుకోండి. దీని తగ్గట్టుగా మీరు ఇన్స్టాలేషన్ అనేది ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇన్స్టాలేషన్ మీరు ఒకసారి బుక్ చేసుకున్న తర్వాత మీ ఇంటికి డెలివరీ అయిన తర్వాత వితిన్ 1 డేలోనే మీకు వాళ్ళు కాల్ చేస్తారు సామ్సంగ్ టీం వాళ్ళు. అండ్ వితిన్ 1 డేలో మీకు ఇన్స్టాలేషన్ కూడా అయిపోతుంది. దీనికి సంబంధించిన ఎలక్ట్రికల్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా వాళ్ళు ముందు చెప్తారు. సో 16 amp ఉండాలి చెప్పి, సాకెట్స్ ఉండాలని చెప్పి అన్ని చెప్తా ఉంటారు. దానికి తగ్గట్టుగా మీరు ఎలక్ట్రికల్ రిక్వైర్మెంట్స్ అని ఉంటే మీరు అప్పటికప్పుడు ఫుల్ఫిల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఈ యూనిట్ మీద మీకు 5 years పాటు కంప్లీట్ వారంటీ కూడా ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఈజ్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. అండ్ ఒకసారి ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఏసీ అనేది నార్మల్గా రన్ అవుతూనే ఉంటుంది. అండ్ దీనికి ఒక రిమోట్ కూడా ఇచ్చారు. ఈ రిమోట్ మాత్రం చాలా చిన్నగా కాంపాక్ట్గా ఉంది, మరి పెద్దగా బల్క్గా లేకుండా చాలా సింపుల్గా ఇచ్చారు. దీంట్లోనే మీకు కావాల్సిన అన్ని ఫీచర్స్ ఉన్నాయి. పవర్, అలాగే డిఫరెంట్ మోడ్స్, అలాగే స్వింగ్, 4-way స్వింగ్ ఉంది. దీనికి 4 రకాలుగా స్వింగ్ అవుతుంది, లెఫ్ట్ రైట్ టాప్ బాటము. అలాగే మీకు టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవచ్చు, అలాగే ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్ చేసుకోవచ్చు, అలాగే కన్వర్టబుల్ మోడ్స్ కూడా ఇక్కడ నుంచి షిఫ్ట్ అవ్వచ్చు, టైమర్ సెట్ చేసుకోవచ్చు. ఇంకా రకరకాల ఫీచర్స్ అన్ని కూడా దీంట్లో మీకు చాలా రిక్వైర్డ్ ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ మీకు రిమోట్లో కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీకు స్మార్ట్ థింగ్స్ అప్లికేషన్లోంచి కూడా మీరు చాలా వరకు కంట్రోల్స్ అక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో మీకు అన్ని రకాల ఫీచర్స్ కూడా విత్ వాయిస్ అలాగే మీకు యాప్లో నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. మెయిన్గా మీరు దాంట్లోంచి ఎనర్జీ మోడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే పర్టికులర్గా వన్స్ శాంసంగ్ స్మార్ట్ థింగ్స్ అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేశారంటే మీరు జియో ఫెన్స్ సంబంధించిన ఫీచర్స్ కూడా ఎనబుల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నారు, ఒక 1 kilometer 2 kilometer దూరంలో ఉన్నప్పుడే ఏసీని టర్న్ ఆన్ చేసుకున్నారనుకోండి, వెల్కమ్ కూలింగ్ అనేది చేస్తుంది, మీ బెడ్రూమ్ అంతా కూల్ చేసేస్తుంది. సో ఇలాంటి స్మార్ట్ థింగ్స్ అప్లికేషన్లో చాలా రకాల ఫీచర్స్ ఉంటాయి. అక్కడ నుంచి మీరు కావాలనుకున్న విధంగా కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. ఎంత యూనిట్లు ఖర్చు అవుతుంది, అలాగే రకరకాల ఫీచర్స్ అన్ని కూడా దాంట్లోంచి మీరు కావాలనుకున్న విధంగా సెటప్స్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఏసీ, ఇంట్లో ఉన్న అన్ని రకాల శాంసంగ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా దాని నుంచి మీరు కావాలనుకున్న విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో శాంసంగ్ ఫ్రిడ్జ్ ఉండొచ్చు, శాంసంగ్ వాషింగ్ మిషన్ ఉండొచ్చు, శాంసంగ్ సంబంధించిన రకరకాల ఎలక్ట్రానిక్స్ అని కూడా సింగిల్ హబ్, ఒకే అంబ్రెల్లా కింద ఉన్నట్టు ఉంటుందన్నమాట. అండ్ ఈ ఏసీలో పర్టికులర్గా మనం మాట్లాడుకోవాల్సిన కొన్ని చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. పర్టికులర్గా దీన్ని ఎవరికి సూట్ అవుతుంది. సో మీకు 150 square feet నుంచి 180 square feet మధ్యలో ఉన్న బెడ్రూమ్స్కి ఇది సూట్ అవుతుంది. ఒకవేళ అది హాల్ అయినా 150 square feet నుంచి 180 square feet మధ్యలో ఉన్న హాల్ అయినా సరే
అందులో దీన్ని మీరు ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ప్రాపర్గా మీకు ఎయిర్ సర్క్యులేషన్ అనేది జరగాలంటే ఎట్ ద మిడిల్ ఆఫ్ ది రూమ్ మీకు అన్ని విధాలుగా సెట్ అయ్యేలాగా పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అప్పుడే మీకు 4-way స్వింగ్ అనేది ప్రాపర్గా వర్క్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఎవ్రీ కార్నర్ కూడా కవర్ చేస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు కాబట్టి సో ప్రాపర్గా సెటప్ అనేది మీకు వాళ్ళు టెక్నీషియన్స్ ముందు చెప్తారు, దాని తగ్గట్టుగా మీరు చేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ ఇక దీంట్లో ఉన్న మెయిన్ ఇంకొక కీ పాయింట్ ఏంటంటే దీంట్లో మీకు కన్వర్టబుల్ మోడ్స్ అనేవి మీకు మొత్తం దీంట్లో 5 కన్వర్టబుల్ మోడ్స్ ఉంటాయి. 40, 60, అలాగే 80, 100, అలాగే పార్టీ మోడ్ అని చెప్పి 120లో అంటే మా హై కూలింగ్ హెచ్సి అని చెప్తా ఉంటాం కదా, అలా 120%తో కూడా ఇది రన్ అవుతుంది. దానివల్ల త్వరగా చిల్డ్ మోడ్లోకి వెళ్తుంది, పవర్ చిల్డ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట, ఫాస్ట్గా కూల్ చేస్తుంది. అండ్ దీంట్లో ఉన్న ఇంకొక అడ్వాన్స్డ్ ఫీచర్ ఏంటంటే ఏఐ ఎనర్జీ సేవింగ్ మోడ్. ఇది విచ్ ఇస్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇది సామ్సంగ్ ఏసీలో మీకు ఉన్న మంచి ఫీచర్ అనమాట, ఎందుకంటే త్రూ యాప్ కంట్రోల్ అవుతుంది కాబట్టి దీంట్లో మీకు ఏఐ ఎనర్జీ సేవింగ్ మోడ్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఇండోర్ టెంపరేచర్ని అవుట్డోర్ టెంపరేచర్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఈ రూమ్కి ఇప్పుడు ప్రజెంట్గా ఎంత టెంపరేచర్తో ఎంత టైంలో మనం కూల్ చేయొచ్చు అనేది ఆటోమేటిక్గా అది మానిటరింగ్ చేసుకుంటుంది. దానివల్ల మీకు 30% వరకు ఎనర్జీ సేవింగ్స్ అనేది జరుగుతాయి. అంటే మీకు కరెంట్ బిల్లు కూడా 30% వరకు తగ్గుద్ది ఇయర్ మొత్తం మీద క్యాలిక్యులేట్ చేసుకుంటే. సో ఇది యాక్చువల్గా చాలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. సామ్సంగ్ స్మార్ట్ థింగ్స్ అప్లికేషన్లోంచి మీకు దానికి కావాలనుకున్న విధంగా సెటప్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ కూలింగ్ డిపార్ట్మెంట్ ఒకసారి చెక్ చేసుకుంటే దీంట్లో చాలా రకాల ఏఐ ఫీచర్స్ ఉన్నాయి. పర్టికులర్గా మీకు ఏఐ స్మార్ట్ కూలింగ్ ఉంది, అంటే రూమ్లో ఎంతమంది ఉన్నారు దానికి తగ్గట్టుగా ఎంత ఫాస్ట్గా కూల్ చేయాలి ఇవన్నీ కూడా ఏఐ ద్వారా చేస్తుంది. అలాగే ఏఐ డయాగ్నోసిస్ ఉంది, ఆటోమేటిక్గా దీంట్లో ఇష్యూస్ ఏందని చూసుకుంటుంది. అలాగే ఇది ఏఐ డిజిటల్ ఇన్వర్టర్తో నడిచే ఏసీ కాబట్టి అది కూడా మీకు చాలా అడ్వాన్స్గా ఆపరేట్ అవుతుంది అనమాట. ఇలా చాలా రకాల ఫీచర్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్గా 33-34 వేల రూపాయలు లేదంటే 32 వేల రూపాయల బడ్జెట్లో నన్ను అడిగితే ఎవ్రీ ఇయర్ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే చాలా బెటర్ డీల్ అన్నమాట. ఇది 33 వేల రూపాయలకి బెస్ట్ డీల్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. నన్ను అడిగితే బ్లైండ్గా తీసుకోవచ్చు. ఒకసారి లుక్ అయితే వేసుకోండి, ఇక్కడ పిన్ చేసి పెడతాను, కింద డిస్క్రిప్షన్ కూడా యాడ్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.